ఫస్ట్ అయితే మేము క్యారెట్, పాలకు అండ్ బీట్రూట్ ఈ 3 దోశలు వేస్తున్నామండి. సాయి ఒకసారి చెప్పు ఏ దోశలు ఎలా వస్తాయో చెప్పు. ఇది ఎలా కలుపుతావో చెప్పు ఫస్ట్. సార్ ఇది బీట్రూట్ ఉంటుంది కదా, పొట్టు తీయాలి సార్. పొట్టు తీసి సన్న కట్ చేసి మిక్స్ చేయాలి. మిక్స్ కట్టేసి తీసినాక కొంచెం లైట్గా సాల్ట్ కలపాలి. లైట్గా సాల్ట్ కలిపి దోశపిండి ఉంటాయి కదా, దోశపిండి సింపుల్ మనం చూపించు. సింపుల్ సార్, దోశపిండి ఉంటుంది కదా, లైట్గా కొంచెం ఇంత. ఇది బీట్రూట్ దోశ. అవును సార్, చూసారు కదా. ఇప్పుడు ఇందులో పిండి కలిపాను, దోశ పిండి అంతే. నెక్స్ట్ వచ్చేసి పాలక్ దోశ సార్. పాలక్ దోశ చెప్పు సాయి. ఇందులో లైట్ సాల్ట్ వేసుకోవాలి సార్. సాల్ట్ అంటే ఎంత పడుతుంది అందాద? ఒక చిటికెడు అండి అంతే, లైట్గా చిటికెడు సాల్ట్ వేసి ఇది వేసుకుందాం. దోశపిండి వేసుకోవాలి. దోశపిండి ఇది ఇలా సింపుల్ సార్. పాలక్ దోశ సార్. ఇది పాలక్ దోశ. నెక్స్ట్ క్యారెట్ దోశ అండి. క్యారెట్ దోశలో కూడా కొంచెం చిటికెడు సాల్ట్ వేసి పిండి కలపడమే. ఇక్కడ మీకు బీట్రూట్ కానీ పాలక్ కానీ క్యారెట్ కానీ లైట్గా ఒక చిటికెడు అది మిక్సీ పట్టేసి లైట్గా ఒక చిటికెడు సాల్ట్ వేసి క్యారెట్ దోశ పిండి వేసి సరిపోతుందండి, అంతే, ఏం లేదు. పాలక్లో 2 టైమ్స్ ఉంటాయి సార్. ఇంకోటి మసాలా కూడా ఉంటుంది. అది మసాలా టైప్ కొట్టి పన్నీర్ ముక్కలు కోసి ఏంపి డైరెక్ట్ వేసుకోవచ్చు. ఓకే దోశ మీద. సరే ఇప్పుడు వేద్దాం సార్. ఇప్పుడు పాలక్ దోశ. సైజ్ సేమ్ వస్తుంది కదా? సేమ్ వస్తుంది సార్. సార్ ఇదే దోశ సార్, ఇదే సైజ్. ఓకే. నెక్స్ట్ క్యారెట్ దోశ. నెక్స్ట్ క్యారెట్ సార్. బీట్రూట్ దోశ. ఏ మిల్లెట్ టైప్లో తినాలి సార్, మస్తు ఉంటుంది. నెక్స్ట్ క్యారెట్ దోశ. సార్ ఇది వచ్చేసి సాయి ఒకటి ఇందులో మనం ఏ రెసిపీలో చేసుకోవచ్చా? అంటే మసాలా, ఈ కారం ఏదైనా వేసుకోవచ్చు సార్. అవసరం ఉంటే వేసుకోవచ్చు. మిల్లెట్స్ కదా, ఇట్లయితే బాగుంటుంది. మామూలుగా ప్లెయిన్ ఆనియన్ వేసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఆనియన్ వేసుకోవచ్చు, ప్లెయిన్ వేసుకోవచ్చు, మసాలా వేసుకోవచ్చు, నెల్లూరు కారం వేసుకోవచ్చు, కందిపొడి వేసుకోవచ్చు, పుట్నాల పొడి. ఓకే. మిల్లెట్స్ కదా, బాగుంటుంది. ఓకే. ఇప్పుడు పాలక్ దోశ అయిపోయినట్టు మనం ఎట్లా తెలుసుకోవాలి? ఇక్కడ మనకు దోశ మీద వచ్చినట్లు వస్తుంది సార్, కలర్. అదే డ్రై అవుతుంటుంది మొత్తం. డ్రై. ఏ మిల్లెట్స్ కదా, కొంచెం నిదానంగా కాలుతుంది మనకు. నిదానంగా కాలుతుంది. మామూలుగా ఇంట్లో కూడా వేసుకోవచ్చు కదా, సింపుల్గా ఉంది. సింపుల్ వేసుకోవచ్చు, జస్ట్ అంతే కదా. దోశ పిండి మిక్సీ పట్టుడు, దోశ పిండి కలుపుడు, అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుడు. రాగి దోశ ఇలా సేమ్. రాగి దోశ కూడా సేమ్ ఇంతే. రాగిలో సజ్జలు తెచ్చి అట్లా ఇట్లా చేసుకోవచ్చు మనం. బ్యాటరీ అదే మిల్లెట్స్ ఏదైనా వేసుకోవచ్చు. రైట్ సార్, తీసేద్దాం సార్. ఇంకా తీసేద్దాం సార్. ఇలా మరి మస్తు వచ్చినాయి సార్, చాలా బాగా వచ్చినాయి సాయి. వావ్. ఆగండి సార్, నేను పెడతా సార్. ఏమేమి దోశలు వేస్తున్నాం మనం? బటర్ పన్నీర్ చీజ్ సార్. బటర్ పన్నీరు చీజ్. మామూలుగా ఏ పిండి, దోశ పిండికి ఏ పిండి అదే పిండి వేసామండి. ఇది బటర్ మించి మనం ఇంకేమైనా వేసుకోవచ్చా? మసాలా కానీ వేసుకోవచ్చు. బటర్ మసాలా వేసుకోవచ్చు, కారం పొడి వేసుకోవచ్చు. ఓకే. మనం ఓన్లీ ఇప్పుడు ప్లెయిన్గా చూపిస్తున్నాం. ఇది చీజ్ దోశ. ఇప్పుడు గీకి ఏది ఉంటే అన్నీ ఉంటాయి సార్ మనతోటి. గీ కనికి ఇట్లా ఉంటుంది, ఇట్లా ఇట్లా తురుముకుంటూ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ పన్నీర్ దోశ. అవును సార్, పన్నీర్ సార్. పన్నీర్ దోశ.
పన్నీర్ చాలా చాలా తురుము సాయి. ఆ, పన్నీర్లో ఈసారి ఉల్లిపాయ కూడా ఇద్దాం కాస్త. వేయదు సార్, వద్దా? వద్దు. కారం పొడి మన పౌడర్ అవి వేసుకోవచ్చు సార్. కొంచెం వేయి సాయి, బాగానే ఉంటుంది. వేస్తా సార్. వేసి ఆటి మించి కూడా వేసి, వాటి మించి కూడా వేస్తా. దీని దానికి ఏ సెట్ అవుతుందో అది వేసేయి. ఏది బాగుంటుందో టేస్టీగా. ఈ కందిపొడి ఎందులో వేస్తావు? మూడింటికి ఇప్పుడు కందిపొడే సార్. మన పేస్ట్ వేసుకోవచ్చు, నెల్లూరు కారం వేసుకోవచ్చు. పేస్ట్ వేసుకోవచ్చు అంటే మనం ఆర్డర్ చెప్పిన దాన్ని బట్టి ఇక ఆర్డర్ని బట్టి ఇక ఒక్కొక్కరు ఒక స్టైల్ ఉంటుంది సార్. ఒక్కొక్కరు స్టైల్గా చెప్తారు. సార్ ఇది బటర్ వచ్చేసి, ఇది బటర్ మనం డిజైన్ ఇట్లా కట్ చేసుకోవచ్చు సార్. ఓకే. దీనిలో ఓకే, బటరు, పన్నీరు, చీజ్ అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మోడ్ చూద్దాం. ఇందులో మీకు ఎలా కావాలంటే, అంటే మసాలా కావాలా, ఏ కారం కావాలనేది కూడా మీరు ఆప్షన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు బటర్ మసాలా, పన్నీర్ మసాలా, పన్నీర్ బటర్ మసాలా, పాలక్ పన్నీర్ ఉన్నా కూడా దీని మీద చేసుకోవచ్చు మీరు. ఓకే. బేగం బజార్ దోశ, ఉప్మా దోశ, మన గీ కారం దోశ సార్. బేగం బజార్ దోశ, ఉప్మా దోశ, నెల్లూరు గీ కారం దోశ. ఓకే. ఓకే. బేగం బజార్లో అంటే ఏ దోశ వేస్తున్నావు? మసాలా దోశ లేకపోతే ప్లెయిన్ దోశ? మసాలా మసాలా వేస్తావు. బటర్ పన్నీర్ మసాలా, బటర్ పన్నీర్ మసాలా సార్. ఓకే. ఇదే దోశ? ఇది లిక్విడ్ ఉప్మా సార్. లిక్విడ్ ఉప్మా. దీని బేగం రెసిపీ కూడా బేగం బజార్. దీని రెసిపీ కూడా మేము చేసాం, విడిగా ఒక వీడియో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. లిక్విడ్ ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాం మేము, అది మొత్తం ఒక చిన్న వీడియో. దీని దానికి మసాలాలు ఉంటాయి కదండి. కారం సార్, నెల్లూరు కారం కొంచెం లైట్గా వేసుకోవచ్చు. స్పైసీగా కొంచెం స్పైసీ పెంచడానికి కొంచెం కందిపొడి వేసుకోవచ్చు సార్. దీని మించి కొంచెం కందిపొడి వేయాలి. ఆయిల్ ఎక్కువ ఉండాలి సార్ దీనికి. ఆయిల్ ఇంకోటి మన పైకి వెళ్ళి ఆనియన్ వేసుకోవచ్చు, టమాటా వేసుకోవచ్చు. ఆనియన్ టమాటా కూడా వేసుకోవచ్చు. పర్లేదు, వేసేసాయి. వేసాను. ఓకే. స్వీట్ కార్న్ కానీ మామూలు టమాటా కూడా ఇంకేసుకోవచ్చు అండి, దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేస్తారు కూడా. నెక్స్ట్ వచ్చి నెల్లూరు గీ కారం దోశ. స్పైసీ ఉంటుంది ఇది. ఇది స్పైసీ. నెల్లూరు కారం గీ వేయడం వల్ల కాస్త స్పైసీ అనేది తగ్గుతుంది. రైట్. ఆయిల్ వేసిన గీ వేసిన తగ్గిపోతుంది సార్. ఓకే. మన బెంగళూరులో వస్తున్నావు కానీ సాయి మసాలా వేసుకోవచ్చు. మసాలా వేసుకోవచ్చు సార్. ఇప్పుడు బేగం బజార్ దోశ సార్, దీని మీదకి మసాలా ఇది. బేగం బజార్ మసాలా అంటే ఇదే. ఓకే. ఈ మసాలా కూడా వస్తుందండి మీకు. బేగం బజార్ పన్నీర్ వేసుకోవచ్చు సార్. దీని మీద లైట్ గీకి చూపించాలి. పన్నీర్ వేసుకోవచ్చు. ఓకే, సూపర్. నెక్స్ట్ ఇది ఏం దోశ? ఇది వచ్చేసి ఇది సార్, ఇది వచ్చేసి ఉప్మా దోశ. ఈ ఉప్మా కూడా వీడియో తీసామండి, అది కూడా మేము పోస్ట్ చేస్తాం. ప్రతి ఒక్కటి బ్యాక్గ్రౌండ్ వీడియోలు తీయడం జరిగింది. ఒక కటింగ్ కాంచి మొదలు పెడితే అన్ని ఏదైనా సరే కానీ. గీ ఉప్మా దోశ సార్. ఇది గీ ఉప్మా దోశ. సాయి ఇందులో కాజు కూడా వస్తుంది కదా? కాజు కూడా వేసుకోవచ్చు. ఇందులో కాజు వేంపి వేయాలండి. కాజు కాస్త ఆయిల్లో వేంపి ఇందులో వేసేయాలి. బేగం బజార్ దోశ కానీ అంతే.
సార్ ఇప్పుడు కారం నెల్లూరు కారం మసాలా తీద్దాం సార్. నెల్లూరు కారం మసాలా అయితే అయిపోయింది. కారం ఇప్పుడు అయిపోయిందండి. నెల్లూరు కారం దోశ గీ కారం మసాలా, నెల్లూరు గీ కారం మసాలా దోశ. బ్యాకప్ ఇలా రావాలి సార్ వచ్చు. ఓకే, గీ అన్నప్పుడు నెల్లూరుకి నెల్లూరు కారం, నెల్లూరు గీ కారం దోశ. నెక్స్ట్ వచ్చేసి ఉప్మా సార్. ఉప్మా దోశ. ఇది వచ్చేసి హైదరాబాద్ బేగం బజారు దోశ, పన్నీర్ మసాలా. పన్నీర్ మసాలా దోశ. దీని మీద ఇలా మనం పన్నీర్ వేసుకోవచ్చు, గీ వేసుకోవచ్చు సార్, బటర్ ఇట్లా వేసుకోవచ్చు లైట్గా ఇట్లా పైనుంచి బటర్ కూడా వేసుకోవచ్చు ఇట్లా. ఓకే, ఇప్పుడు మీరు చూసుకోవచ్చండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 3 దోశలు రెడీ అయిపోతాయి. నెక్స్ట్ సాయి, ఇప్పుడు ఏం వేస్తున్నావు సాయి? ఇది బటర్ పన్నీర్ మసాలా సార్. ఇది ఓన్లీ స్పెషల్. ఇది రెస్టారెంట్ ఉంటాయి, పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఇది. ఓకే, ఇప్పుడు 3 రకాలు అంటే ఏమేమి వేస్తున్నావు మనం? బటరు, పన్నీరు, చీజు మసాలా. ఓకే, మూడు ఒకసారి ఏవా? 3 ఒకటే దాంట్లో సార్. ఇది వచ్చేసి మసాలా సార్. ఇది వచ్చేసి మసాలా. ఈ మసాలా కూడా మేము చెప్తామండి వీడియో ప్రాసెస్ మొత్తం చెప్తాం మీకు. సార్ బటర్ సార్, బటర్ ఎక్కాలి సార్. బటర్ ప్రతిదీ కొలతలతో చెప్తామండి. ప్రతిదీ ఆ మసాలాలు ఏంది, పైనుంచి కారపూడి లేనిది, అవి కూడా ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తామండి మేము. ప్రతి ఒక్క సార్ పన్నీర్ తురిమి వేసుకోవాలి సార్. పన్నీర్ తురిమి వేసుకోవాలి పైనుంచి. ఓకే, సార్ ఈ రెస్టారెంట్లో డిజైన్ చేసేస్తాం సార్. రెస్టారెంట్లో డిజైన్ వస్తుందా? డిజైన్ వస్తుంది, డిజైన్ వేయాలి. ఓకే, ఆ డిజైన్ కూడా మనం చూపిద్దాం. సింపుల్ సార్. మధ్యలో మసాలా పెట్టుకోవాలి సార్. ఓకే, సింపుల్ సార్. ప్లేట్ తీసుకోండి, ప్లేట్. ఓకే, రౌండ్ ప్లేట్లు అయితే మంచిగా వస్తుంది. రౌండ్ అయితే మంచిగా వస్తుంది సార్. ప్లేట్ పెద్దగా ఉండాలి మనకు. ప్లేట్ పెద్దగా ఉండాలి. రెస్టారెంట్ బటర్ పన్నీర్ దోశ స్పెషల్ దోశ సార్. బటర్ పన్నీర్ స్పెషల్ దోశ. ఓకే, దీని మీద అవసరం ఉంటే కాజు ఇట్లా ఏం వేసుకోవచ్చు. కాజు కూడా ఏం వేసుకోవచ్చు. ఓకే, మినిమం ఎంత ఛార్జ్ ఉంటుంది సార్ ఇది? ఇది 150-170 మధ్యలో ఉంటుంది సార్. 150-170 మధ్యలో సేల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో దోశకి వెళ్ళిపోదాం. సాయి, ఇప్పుడు మనం ఏం వేస్తున్నాం? సెట్ దోశ సార్. సెట్ దోశ, ఉత్తప్పం, ఆనియన్ ఉత్తప్పం. ఓకే, జస్ట్ పోసుకోవాలి అంతే. సెట్ పోసుకోవాలి సార్. ఉత్తప్పకి కాస్త ఎక్కువ పోసుకోవాలి. లైట్గా వేసుకోవాలి సార్ ఆనియన్ సెట్ దోశ. ఓకే, కొంచెం లైట్గా జీలకర్ర వేసుకోవాలి సార్. లైట్గా జీరా వేసుకోవాలి. జీరా. ఓకే, నెక్స్ట్ వచ్చే ఉత్తప్పం సార్. ఉత్తప్పం నెక్స్ట్ వచ్చేసి కాస్త ఈ మందంగా వస్తాయి. మందం వస్తుంది సార్. బాగా కాలాలి కూడా. బాగా కాలాలంటే ఇప్పుడు మనం ఆనియన్ వేసి వత్తాలి సార్. ఇప్పుడు ఆనియన్ వేసి వత్తాలి. నేను చూపిస్తాను ఇట్లా. అదే లోపలికి వెళ్తేనే ఆనియన్ బాగుంటుంది, మంచిగా కాలుతుంది సార్. అవునవును. దీని మీద ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి పైనుంచి. లైట్. దీనిలోకి ఎక్కువ ఉండాలి సార్. ఆయిల్ ఎక్కువ వేస్తేనే మంచిగా కాలుతుంది. దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది. సెట్ దోశ కానీ ఉత్తప్పం కానీ ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇంకోటి పొరలు రావాలి సార్. ఈ పొరలు వస్తేనే అచ్చమైన పిండి. ఇంకో ఉత్తప్పకి ఈ పొరలు రావాలంటున్నావు. ఓకే, ఇట్లాగో గుంతలు. ఓకే, ఇప్పుడు ఇట్లా వస్తేనే మంచిగా కాలుతుంది సార్. ఇప్పుడు వస్తేనే పొరలు వస్తేనే దోశ కానీ ఉత్తప్పం కానీ మంచిగా కాలుతుంది. మంచిగా మందం ఉంటాయి కదా, పిండి లేకుండా మంచిగా కాలుతుంది. మంచిగా కాలుతుంది అదే సార్.
తిప్పేద్దాం. తిప్పేసాయి. మంచి కలర్ వచ్చింది, చాలా బాగా వచ్చింది కలర్. ఇట్లా బుర్రలు వేసుకోవాలి సార్, ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి. దీంట్లోకి ఆయిల్ కొట్టాలి. మళ్ళీ ఆయిల్ బాగానే పడుతుంది సార్ దీనికి. పట్టదు సార్, ఆయిల్ మంచి వేసినా కాలుతుంది. ఓల్డ్ కొట్టినాక ఉల్టేసినాక ఇలాగ వేయాలి సార్. ఓకే ఓకే. దీని మీదకి మంచి చట్నీ అయితే మాత్రం చాలా బాగుంటుంది, గట్టి చట్నీ. రైట్. అల్లం చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ వీటికి మన రెసిపీ చూపించిన సార్ గట్టిది చట్నీది రెసిపీ. అవును, మన రెసిపీ చాలా బాగుంటుంది. గట్టి చట్నీ సెట్ అవుతుంది సార్. అల్లం చట్నీ మంచిగా సెట్ అవుతుంది, చాలా బాగుంటుంది అల్లం చట్నీ కూడా దీంట్లోకి. ఇప్పుడు ఏమేమి వేస్తున్నావు సార్? కందిపొడి గీకారం దోశ సార్. కందిపొడి గీకారం దోశ, గీ పొడి. ఇంకొకటి మన పుట్నాల పొడి సార్. పుట్నాల పొడి ఒకటి, కందిపొడి ఒకటి దోశ, ఈ 2 దోశలు. అవును సార్. ఇంకా మీకు రెసిపీలు కావాలంటే ఇంకా మేము చెప్తామండి. ఈ రెసిపీలు కావాలన్నా కూడా ఇప్పటికైతే ఈ రోజుతో క్లోజ్ చేస్తున్నాం దోశలు. మళ్ళీ మాకు టైం ఉన్నప్పుడు ఇలా దోశలు స్పెషల్ మంచి స్పెషల్ దోశలు మీకు చెప్తాం. ఇంకా మీకు ఏం కావాలనుకుంటున్నారు? దోశ, పిజ్జా దోశలు, సిజ్వాన్ దోశలు, సిజ్వాన్ దోశలు, పిజ్జా దోశలు ఇవి కూడా మళ్ళీ మాకు టైం ఉన్నప్పుడల్లా కందిపొడి వేసినాము. మళ్ళీ మాకు టైం ఉన్నప్పుడల్లా మీకు స్పెషల్ దోశలు చెప్తామండి. ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు యూజ్ ఉంటుంది. ఇంకా టిఫిన్లో చాలా రకాలు చెప్తాము. కొందరు అనుకోవచ్చు అంటే ఇప్పుడు మామూలుగా ఈ కారాలు ఎలా వచ్చాయి, ఈ చట్నీలు ఎలా వచ్చాయి, ఈ మసాలా ఎలా వచ్చాయి, ప్రతి ఒక్క రెసిపీ చేసామండి. జస్ట్ ఎడిటింగ్ చేసుకొని డౌన్లోడ్ చేసి మాకు టైం ఉన్నప్పుడల్లా ప్రతి ఒక్కటి పెడతాం. ఈ లోపల మీకు ఏం కావాలనుకున్నారో ఏదో స్పెషల్ ఉంటుంది అది కూడా మాకు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, లైక్